మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నూతన కమిటీని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చింతల స్వామి, కోశాధికారిగా రాజు, కమిటీ సభ్యులుగా రవీందర్, మల్లేశం, మహేందర్ గౌడ్ను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వెంకటేశ్వర స్వామి పాలకవర్గం నూతన పాలకవర్గం ఎన్నుకోవడం జరిగింది. మరి గత పాలకవర్గం కూడా 20 సంవత్సరాల నుంచి సేవ చేసి వాళ్ళు ఈ టెంపుల్ను ఒక దశ నుంచి ఎన్నో కష్టాలు పడుతూ దీని హార్నిషలు దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు నూతన కార్యవర్గము మరి వాళ్ళకి ఈరోజు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. దానికి చింతల స్వామి గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం, గ్రామ పెద్దల సమక్షంలో అందరినీ కలుపుకొని పోయి ఈ టెంపుల్ను, ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ను మంచి వచ్చే ఈ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పి అన్ని దైవ కార్యక్రమాలు సజావుగా జరుగుతూ ఎక్కడ మిస్ కాకుండా దేవుడికి మంచి సేవ చేస్తూ అన్ని విధాలుగా వారికి కూడా దేవుడి యొక్క వీళ్ళకు మంచి ఆశీర్వాదం కలగాలని, దాంతోపాటు ఈ దైవకర్మ అన్ని సజావుగా జరగాలని చెప్పి వాళ్ళకు మేము బాధ్యతగా అప్పయ్యడం జరిగింది. మరి వాళ్ళు కూడా సుముఖంగా మరి మంచి బాధ్యత తీసుకున్నారు. వాళ్ళకు మా గ్రామ పెద్దల తరఫున అందరి తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు నుంచి ఈ టెంపుల్ను ఈ కార్యవర్గానికి మేమంతా గ్రామ పెద్దలంతా మేము కూడా సహకరిస్తాం. వాళ్ళు ఎమ్మడినే ఉంటాం. వాళ్ళు ఏది చెప్పినా తూచా తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి మేము కూడా ప్రమాణం చేయడం జరిగింది. గ్రామ పెద్దలందరూ దీనికి ఒక తీర్మానం రాసుకోవడం, అది ఎండోమెంట్కు పంపించడం జరుగుతుంది. పెద్ద మనుషులు వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దాని తర్వాత గుడిని కూడా అన్ని విధాలుగా మరి ఇంకా డెవలప్ చేసుకోవడానికి అందరి గ్రామ పెద్దలందరూ వాళ్ళకు సహకరించి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ను మంచి దేవాలయంగా మనం మార్చుకునే ప్రయత్నం చేద్దామని మేము ఈరోజు అనుకోవడం జరిగింది. మరి దీనికి అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.